డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. ఇప్పటికే భువనగిరి పోలీసులకు దొరికారు సురేందర్ అలియాస్ ప్రతాప్ రెడ్డి అనే పేరుతో ఉన్న నిత్య పెళ్లి కొడుకు. అయితే అనేక మంది మహిళలని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న నగదుని డబ్బుని దోచుకు వెళ్తున్న ఈ వ్యక్తిని అటు భువనగిరి పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపైన ఇంతకు ముందే పలుమార్లు కేసులు నమోదైనట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అనేక సార్లు పెళ్లి పేరుతో మహిళల్ని చీటింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని నగదుని దోచుకు వెళ్తున్నాడు ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి. అయితే ఈ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మ్యాట్రిమోనీలో అటు పెళ్లి కానట్టు ప్రతాప్ రెడ్డి పేరుతో తన అకౌంట్ ని రిజిస్టర్ చేసుకుంటాడు. దాని తర్వాత అమ్మాయిల్ని ట్రాప్ చేసే పనిలో ఉంటాడు ఈ ప్రతాప్ రెడ్డి. కడపలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయని, పెట్రోల్ బంకులు ఉన్నాయని, నేను వాటిని నిర్వహిస్తున్నాను అంటూ కూడా తనని తాను పరిచయం చేసుకుంటాడు ఈ ప్రతాప్ రెడ్డి. అయితే పెళ్లి కాలేదని అటు మ్యాట్రిమోనీలో, అలాగే ఇటు చూస్తే క్రిస్టియానికి సంబంధించిన క్రైస్తవ మ్యాట్రిమోనీలో కూడా తన అకౌంట్ని క్రియేట్ చేసుకుని భువనగిరి, కడప, విజయవాడకి సంబంధించిన మహిళల్ని ట్రాప్ చేస్తూ ఉంటాడు ఈ ప్రతాప్ రెడ్డి. అయితే ఇతను 2017లో కరీంనగర్ అనే మహిళతో పెళ్ళయింది. 2020లో ఆమెతో విడాకులయ్యింది. అదే 2020లో విజయవాడలో ఉన్న ఇంకో మహిళతో వివాహం చేసుకున్నాడు. దాని తర్వాత తనకి విడాకులు ఇవ్వడం జరిగింది. 2022లో విజయవాడకి సంబంధించి, ఖమ్మం సంబంధించి ఇద్దరు మహిళల్ని ట్రాప్ చేశాడు. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అనేకమైన డబ్బుని, కొంత బంగారాన్ని కూడా దోచుకెళ్ళినట్లు మనకి సమాచారం అందుతుంది. 2024 ఆగస్టు 6న భువనగిరి పోలీసులకు ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఉదాంతం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని దగ్గర నుంచి సుమారు 15 లక్షల నగదుని, 30 తులాల బంగారాన్ని తీసుకున్నాడని చెప్పి కూడా ఆ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా పోలీసులు మాట్లాడుతున్నారు. అసలు ప్రతాప్ రెడ్డి ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడు, ఎప్పటి నుంచి తందంగం జరుగుతుంది, ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు అందిస్తున్నారు. ఒకసారి దాన్ని విందాం. సోమవరపు సురేంద్ర సనా పెంచలయ్య ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి. ఇతని మీద 2024 సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24లో ఒకటి చీటింగ్ మరియు 498 కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతని కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే ఇతను ఎవరైతే సోమవరపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసి క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు. 2021లో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, దానికి శాంక్షన్ అయింది అని చెప్పేసి ఇట్లాంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని, అంటే డబ్బు ఒక 9 లక్షల రూపాయల క్యాష్ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు, అంటే నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉంటుంది, నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక 30 తులాల బంగారం తీసుకున్నాడు. తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక 3 అమ్మాయిల్ని విజయవాడకు సంబంధించిన ఒక 2 ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు. అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ప్రామిసింగ్ ఆఫ్ మ్యారేజ్, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు. ఇప్పుడు గతంలో 3 ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది 4th ఇష్యూ మన భువనగిరి టౌన్లోది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ ఇతని పేరు ప్రతాప్ రెడ్డి, ఇతను పేరు మార్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోమవరపు సురేంద్ర అనేది అసలు పేరు అయితే ఇతను ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకొని ఆ అమ్మాయి కూడా తెలియ తన యొక్క గతం చరిత్ర ఈ మ్యారేజ్ అన్ని గురించి తెలియజెప్పకుండా ఆమెను మ్యారేజ్ చేసుకొని అక్కడ కూడా ఒక కొడుకుందని చెప్పేసి తెలుస్తుంది. ఇతన్ని ఈరోజు మనము మన యొక్క భువనగిరి టౌన్లో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాడని చెప్పి సమాచారం రావడంతో మనం వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మరి ఇతను పెళ్లి పేరుతో పలువురు మోసం చేసినట్టుగా ఇతను అంగీకరించిండు. ఇది మీరు కూడా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ కూడా గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. మీరు వారి యొక్క బంధువుల వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని వీరి యొక్క క్యారెక్టర్ యొక్క అన్నింటిని కూడా పరిశీలించుకొని మ్యారేజ్ విషయంలో ముందుకు పోతే బెటర్ అని చెప్పేసి కోరుతున్నాను. రైట్. ఇక కడపలో ఉన్న సురేంద్ర అలియాస్ ప్రతాప్ ని అరెస్టు చేశారు పోలీసులు. అక్కడ అప్పటికే అతను వేరే మహిళతో కాపురం పెట్టినట్లుగా కూడా పోలీసులు తమ విచారణలో భాగంగా తెలుసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం 2017 నుంచే ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి మ్యాట్రిమోనీస్ లో తనని తాను పరిచయం చేసుకుంటూ మహిళల దగ్గర నుంచి ఏ విధంగా అయితే కొంత డబ్బుని ఇది చేయడం చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పైన కేసులు నమోదవలేదా? కేవలం 2024లో ఏదైతే ఒక మహిళ ఫిర్యాదు
చేసిందో దాని ఆధారంగానే ఇతను అదుపులోకి తీసుకున్నారా? ఇతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇప్పటికీ అనేకమైన పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, ఈ ఎంక్వైరీలో భాగంగా వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుందా? అయితే వరుసగా కేసులు నమోదు కావడం, వారిని కాంప్రమైజ్ చేసుకోవడం, వారు కూడా పరువు పోతుందని ఏదో విధంగా భావించి కూడా అతనికి ఎంతో అంత నగదిచ్చి ముట్ట చెప్పడం, ఈ విధంగా కేసులు ఎప్పటికప్పుడు విత్డ్రాల్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం ఇతనిపై 5 పెళ్లిళ్లు కూడా కావడం జరిగింది. తను 5 పెళ్లిళ్లు చేసుకున్నారు ఇప్పటి వరకు. 10 ఏళ్ల నుంచి కూడా ఈ విధంగా అమ్మాయిలని మహిళల్ని మోసం చేస్తూ కూడా తప్పించుకు తిరుగుతున్నాడు. తీరా భువనగిరికి చెందినటువంటి ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు కూడా, ఫిర్యాదు ఇచ్చింది కూడా 2024 సంవత్సరం క్రితం కూడా ఫిర్యాదు ఇచ్చింది. అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగిస్తున్నా కానీ తను ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఎట్టకేలకు తనని అరెస్ట్ చేసి కూడా రిమాండ్ కు తరలించడం జరిగింది. తను కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా సోమారపు సురేంద్ర. అయితే ఇతను ప్రతాప్ రెడ్డిగా కూడా ఆ పేరు మార్చుకొని కూడా ప్రతాప్ రెడ్డి అని కూడా జిల్లామని అవుతున్నారు. ఇతను 2017లోనే కరీంనగర్ చెందినటువంటి మహిళని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ విజయవాడకు చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. మళ్ళీ 2022లో చేసుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. తీరా ఈ భువనగిరికి చెందినటువంటి అమ్మాయిని కూడా మ్యాట్రిమోనీలో ఇతను క్రైస్తవ దానికి చెందిన వారిగా క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకున్నారు. తనకు మైనింగ్ బిజినెస్ ఉన్నది, పెట్రోల్ బంకులు ఉన్నాయని కూడా నమ్మించడం జరిగింది. వారి కట్టెగా కూడా 15 లక్షల నగదు, 30 తులాల బంగారం కూడా తీసుకోవడం జరిగింది. అయితే వివాహం అయిన తర్వాత ఇంటికి తీసుకుపోకపోవడం అట్లా కూడా వారంతా కూడా ఇప్పటి నుంచో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు చాలా ఈజీగా తీసుకున్నారు కానీ అతని ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఎన్నికలకు సంవత్సరం తర్వాత కూడా అతని పాపం పండిందని చెప్పవచ్చు. వరుసగా 10 ఏళ్ల నుంచి కూడా ఈ విధంగా అతను తప్పించుకు తిరుగుతున్నారు. చూడడానికి బయట ఉండి కూడా ఈ మ్యాట్రిమోనీలో ఫొటోస్ పెడుతూ కూడా అతను ఆ ఫొటోస్ కూడా చూస్తుండొచ్చు. ఒక స్టైలిష్ లుక్ తో కూడా ఈ విధంగా అమ్మాయిలని మోసం చేస్తూ తనకు బిజినెస్లు ఉన్నాయని కూడా నమ్మబలికి ఎంతో మందిని కూడా ఇప్పటికీ 5 పెళ్లిళ్లు చేసుకున్నారంటే అర్థమవుతుంది. ఇతగాడి సంఘం ఖమ్మం జిల్లాకు చెందిన వారిని, విజయవాడకు చెందిన కరీంనగర్ కు చెందిన వారిని, భువనగిరికి ఈ విధంగా మొత్తం తీరా నిన్న పోలీసులు అక్కడ ఎంక్వైరీకి వెళ్లి అరెస్ట్ చేసే నేపథ్యంలో కూడా అతను కడపలో మరొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని ఆమెతో ఉంటున్నట్టు కూడా పోలీసుల విచారణలో కూడా విసిపోయే నిజాలు కూడా బయటపడ్డాయని జరుగుతున్నారు. మొత్తం కూడా ఇతను చాలా వరకు గతంలో చేసుకున్నటువంటి ఆ పెళ్లిలని వాళ్ళంతా కూడా మోసపోయి ఆ బాధితులంతా కూడా గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారంతా కూడా మళ్ళీ పరువు పోతున్నటువంటి కారణంతో ఏదో విధంగా ఎంతో కొంత సెటిల్ చేసుకొని కూడా కేసులన్నీ విత్డ్రా చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. వరుస ఇలాంటి ఘటనలు 2 పెళ్లిలు, 3 పెళ్లిలు, 4 పెళ్లిలు అయినప్పటికీ కూడా అతని తీరు మాత్రం ఎలాంటి మారడం లేదు. అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు అనేది కనిపిస్తలేదు. ఇంకా మ్యాట్రిమోనీలో విధంగా ఫొటోస్ పెట్టుకుంటూ కూడా ఎంతో మందిని నమ్మబలికి అమాయకులని ఆసరాగా చేసుకుని తనకు బిజినెస్లు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, మైనింగ్ బిజినెస్ చేస్తాం, ప్రతాప్ రెడ్డి నేను కడపకు చెందినటువంటి ఈ విధంగా పేర్లు మార్చుకుంటూ కూడా అతని ఫోటోలు పెడుతూ కూడా ఎంతో మందిని ట్రాక్ చేసి కూడా నమ్మబలికి వారి వద్ద అదనపు కట్నము, బంగారం ఈ విధంగా వసూలు చేస్తూ కూడా జలసాలకు అలవాటు పడుతున్నారు. కానీ తీరా వారు మోసపోయిన తర్వాత కూడా లబోదిబో ముట్టుకోవడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చాలా వరకు నిత్య పెళ్లి కొడుకులను చూసాం కానీ ఇలాంటి నిత్య పెళ్లి కొడుకును, ఇంత చేసి పెళ్లి కొడుకును ఎప్పుడు కూడా చూడలేదని చెప్పవచ్చు. అంతా కూడా మోసపోతూనే ఉన్నారు. ఎట్టకేలకు పాపం పడి భువనగిరి పోలీసుల చేతికి చిక్కడం జరిగింది. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. రమేష్, ఇప్పటికీ ఇంతమంది మహిళల్ని మోసం చేశాడు, మరి ఇతని పైన ఎటువంటి చర్యలు ఉంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇతను మోసం చేసినటువంటి ఇది ఒక యాదాద్రి భువనగిరి కేసే కాదు, కరీంనగర్, ఖమ్మంలో కూడా కేసులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇతని మొత్తం చిట్టాన్ని ఈ విధంగా మోసం చేశారు, ఎంతమందిని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇతను ఎంతమంది వద్ద కూడా బంగారము లక్షల రూపాయలు వసూలు చేశారు, అవన్నీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడైతే యాదాద్రి భువనగిరి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం, మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. 2017లో మొదటి పెళ్లి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. 2017 నుంచి 2022 లోపే 5 సంవత్సరాల్లో కూడా 5 పెళ్లిళ్లు చేసుకున్నటువంటి ఈ ఇతగాడు ఎంత చదువుగాడు మనకు అర్థమవుతుందని చెప్పవచ్చు. గతంలో కూడా కేసులు నమోదైనప్పటికీ కూడా ఏదో కాంప్రమైజ్ చేసుకోవడం, ఈ విధంగా లావాదేవీలకు ఉంచుకోవడం చేశారు. కానీ ఎట్టకేలకు భువనగిరిలో ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా మనం చూసినట్లయితే 2024లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వ్యక్తి క్రైస్తవ కూడా పరిచయం కావడం జరిగింది. ప్రతాప్ రెడ్డి అని కూడా ఫోటోలు పోస్ట్ చేసి ఈ విధంగా
మోసం చేసినటువంటి తతంగం ఎట్టకెళ్ళి అతని పాపం పండి నిత్య పెళ్లి కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం విస్తుపోయి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 పెళ్లిలకు తోడు ఇప్పుడు కడపలో కూడా పెళ్లి చేసుకుంటూ కూడా అమ్మాయితో ఉంటున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. మనం చూసుకుంటే ప్రస్తుతానికి ప్రతాప్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎంతమంది మహిళల్ని మోసం చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత నగదుని స్వాధీనం చేసుకున్నాడు, ఎంత బంగారాన్ని ఇతరత్ర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నాడు, వాళ్ళని ఎలా హనీ ట్రాప్లోకి దింపాడు అనే వాటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ తతంగం అయినంత తర్వాత తను వేరే మహిళతో ఇప్పుడు ఎవరైతే కాపురం ఉంటున్నాడో కడపలో ఆ అమ్మాయిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. విచారణలో భాగంగా కుటుంబ సభ్యులు కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. నిందితుడు ప్రతాప్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి సమాధానాలు వస్తాయనేది వేచి చూడాలి. తనని తాను ఏ విధంగా అంటే తను ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందని చెప్పి తన వర్షన్ ఏ విధంగా వినిపించే అవకాశం ఉంది పోలీసులకు అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ప్రధానంగా క్రైస్తవ మ్యాట్రిమోనీలో అలాగే మ్యాట్రిమోనీలో తనకి మైనింగ్స్ వ్యాపారాలు ఉన్నాయంటూ కూడా పెట్రోల్ బంక్స్ ఉన్నాయంటూ కూడా మహిళల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసి కొంత డబ్బుని ఇది చేసిన కేసులో అరెస్ట్ చేశారు సురేంద్ర అలియాస్ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని. ఇతని పోలీసుల విచారణలో భాగంగా ఎంక్వైరీ చేసిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే తర్వాత ఎటువంటి శిక్ష పడుతుందనేది మనకి ముందు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సోమవారపు